అరెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్నలు అనొద్దు. మీరు అది మీరు మళ్ళీ మీరు చట్టాన్ని మీరే వ్యతిరేకించినట్టు అవుతుంది సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం, మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో 151 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పాం సార్. సింపుల్ ఓపెన్. దిస్ ఈస్ ద లా. దిస్ ఈస్ ద లా. దిస్ ఈస్ ద లా సార్. అయ్యో మీరు రావాల్సిందే సార్. రావద్దని మేము రావాలంటే ఉంటాయి మేడం, ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి, ఎవరికైనా చట్ట పరిధిలో ఉంటాయి. అన్యాయంగా కేసులు పెట్టొచ్చు, కాన్స్టిట్యూన్స్ లో పోకుండా కట్టుకోవచ్చు. ఇట్ గోస్ లైక్ దిస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. నీ ఇష్టం చేసుకోపోయాను. నాకు అర్థం కాదు ఏమంటున్నావు. కాదు సార్, చట్టం చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఏం చేస్తాను resisting to the public servant, resist to the MP, resisting to the public servant. అవును సార్, మీకు ఇంటిమేషన్ ఇస్తాం కదా, మేము ఇంటిమేషన్ పంపిస్తాం. అవును సార్, మీకు ఇంటిమేషన్ పంపిస్తాం. చట్ట ప్రకారమే చేస్తున్నాం సార్. ఒకసారి కింద వెనకాల నువ్వు 100 సెక్షన్స్ మీరు కావాలని ఆమె ఒక ఎంపీ, ఆమె కాన్స్టిట్యూషన్ ఏంది సార్. వాళ్ళ కుటుంబాలు చూడమని చెప్పి ఏడుస్తున్నారు. దగ్గర నుండి పంపిస్తారు. మీరు కార్లలో ఎక్కించుకోవచ్చు తిరుపతి రెడ్డిని. ఏమి ఇంత నియంతృత్వం ఉంటుందా? ఇంత ఇంత ఇది ఉంటుందా నియంతృత్వం? ఈ ప్రజాస్వామ్యమా పోలీస్ రాజ్యమా? కాదు, ఇప్పుడు ఆమె ఒక సిట్టింగ్ ఎంపీ, ఆమె కాన్స్టిట్యున్సీకి ఆమె ఓనికి పర్మిషన్ కావాలంటే అదేం లెక్క? ఆమె ఏమన్నా నార్మల్ పర్సనా?